శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 25వ అంశం. మంత్రతంత్ర శాస్త్రాలు. సచీపతి, మరొక ఉదాహరణ చెబుతాను, ఆలకించు. వెనుకటికి విశాల నగరంలో వేదశర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు. శాంతి దాంతి ఉన్నవాడు. అరిషడ్ వర్గాలను జయించినవాడు. వేద ధర్మాలను తూచా తప్పకుండా పాటించేవాడు. ఇతడికి ఒక కుమారుడు కలిగాడు. సుశీలుడు అని నామకరణం చేశాడు. ఆ బిడ్డడు పూర్వ జన్మలో చేసుకున్న పాపకర్మలు ఏమో గాని పుట్టినప్పటి నుండి 7 బ్రహ్మ రాక్షసులు అతన్ని ఆవరించారు. ఆ 7 పరస్పరం కలహించుకుంటూ, పరస్పరం వాదించుకుంటూ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉంటే సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణంగా రోదించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు, గంతులు వేసేవాడు, నృత్యం చేసేవాడు, ఉన్నట్టుండి మూర్ఛపోయేవాడు. అతడి చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉండేవి. తినడం మొదలు పెడితే భక్ష్యాభక్ష వివేచన లేకుండా అమితంగా తినేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోధించేవాడు. బాధ ఏమిటో, నివారణోపాయం ఏమిటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేది కాదు. దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయని, వాటిని వదిలించాలని ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేసేవాడు, వ్రతాలు చేసేవాడు, నోములు, తీర్థయాత్రలు అన్నీ అయ్యాయి. ఏదీ ఫలించలేదు. ఒక రోజున వేదశర్మ వైశ్యదేవం ముగించుకుని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకానొక భిక్షువు ఇంటి ముందుకు వచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయినట్టు ఒళ్ళంతా బూడిద, మాసిపోయి పీలికలుగా వేలాడుతూ ఉన్న గుడ్డలు, గుప్పుమని కొడుతున్న దుర్గంధం, ఈగలు నుసుములు ముసురుతూ ఉన్నాయి. అభ్యాగతః స్వయం విష్ణుం అన్నారు కదా అని ఆ భిక్షువుకి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరాతిశయంతో ఆతిథ్యం ఇచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి భిక్షువుకి వింజామర వీస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనసులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనే ఆలోచన మొదలెడింది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తూ ఉన్నాడని, భిక్ష స్వీకరిస్తూ ఉన్నాడని వింటూ ఉన్నాను. ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా కావలసింది ఏముంది? నా జన్మ తరించినట్లే అని అనుకున్నాడు. క్రమక్రమంగా ఆ ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని నిశ్చయం కలిగింది. అంతలోకి ఆ భిక్షువు నేనింక వెడతానంటూ బయలుదేరాడు. బయలుదేరడం ఏమిటి? 2 అంగళ్ళ వీధిలో నిలిచాడు. వేదశర్మ అతడి వెంటపడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికి అందిన కర్రతో, రాయితో, ఇటుక ముక్కతో అది ఇది అని ఏదీ లేదు. ఏది దొరికితే దానితో వేదశర్మను కొడుతూ ఉన్నాడా భిక్షువు. అయినా ఇతడు వెంటబడుతూనే ఉన్నాడు. దెబ్బలు ఓర్చుకుంటూ ఉన్నాడు. నెత్తురు కారుతున్నా లెక్క చేయడం లేదు. వెంట నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనిపించింది. దాని శరీరం నుంచి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు వేదశర్మ దోసిట్లో పడేసి ఇందా తిను అని అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంలా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకుని అతడి వెంటే నడిచాడు. చేరువకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తన్ను తన్నాడు. వేదశర్మ తట్టుకుని నిలబడ్డాడు. చకచకా పరుగులాంటి నడకతో భిక్షువు వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ఆయన వెనకనే ప్రవేశించాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చొని ఆ భిక్షువు, ఏమయ్యా నా వెంటబడ్డావు? తిట్టినా వదలవు, కొట్టినా వదలవు, నాతో పని ఏమిటి? చూస్తున్నావుగా కంపు కొడుతున్న నా రూపాన్ని, నేనేమి చేయగలనని? ఏమి కోరి నా వెంటబడ్డావు అని రూక్షంగా ప్రశ్నించాడు. వేదశర్మ ఆపుకోలేని దుఃఖంతో భళ్ళుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక్క కొడుక్కి
పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని ఆర్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. 7 మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. నీ కొడుకుని 7 బ్రహ్మ రాక్షసులు పట్టి పీడిస్తూ ఉన్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని బిడ్డడి మీద చల్లు. ఒక్కొక్క రాక్షసుడు వదిలిపోతాడు. ఒకేసారి 7 వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కాదు. అదీగాక ఒక మూఢుడిని విద్వాంసుణ్ణి చేయాలంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతో, కొన్నింటిని మీమాంస శాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నింటిని, పతాంజలి యోగ విద్యతో మరికొన్నింటిని, ఇలా క్రమక్రమంగా అవిద్యా వాసనలను పూర్తిగా తొలగించి చిత్తశుద్ధి పరిస్తే అప్పుడు కదా బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మ రాక్షసుల్ని కూడా ఒక్కొక్కరుగానే వెళ్ళగొట్టాలి. అటుపైన నీ బిడ్డడు నీ అంతటి పండితుడు కర్మఠుడు అవుతాడు. ఇక వెళ్ళు అన్నారు. విప్రుడు పునఃపునః నమస్కరించి ఇంటి దారి పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించిన చోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపించింది. తన చేతిలోని మాంసపు ముద్ద రక్తచందన పుష్పం అయ్యింది. భిక్షువు దత్తుడే అని దృఢమైన నమ్మకం బ్రాహ్మణుడికి కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమనిష్టాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకొక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. మొదటి రోజున దుర్ధరుడు అనే రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డడు ఏడవడం మానేశాడు. ఇలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా 6 రాక్షసులు పరుగు పరుగున పలాయనం చిత్తగించారు. 7వ రోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోనికి వచ్చాడు. దేవేంద్ర, విన్నావు కదా, ఇప్పుడేమంటావు? మంత్రతంత్ర శాస్త్రాలను క్షుద్ర శాస్త్రాలంటావా, లేదా పరంపరగా ముక్తి సాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా? బాగా ఆలోచించి చెప్పు. ఇప్పుడు 4వ నిదర్శనం కూడా చెబుతాను, అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియై నమః. శ్రీ దత్తపురాణం 25వ అంశం సంపూర్ణం.